హెబ్రీలు రాసిన పత్రిక 12:16 వచనంలో అమ్మివేసిన మరి ఏది పాప అనలుగా పాపికి భ్రష్టత్వానికి వేరే ఉంటుంది. అంటే ఏంటి? కుమారుడు పాపి అవడో కుమారుడు ఏమవుతాడు? భ్రష్టుడు. అంటే ఏంటి? ఇది వేరు. భ్రష్టత్వం వేరు, పాపం వేరు. పాపం అంటే ఏంటి? నరకానికి పోయేవారు. భ్రష్టుడు అంటే ఏంటి? పూట కూటి కొరకు. అంటే ఏంటి? ఈ లోక స్థితుల గురించి ఏం వదులుకుంటున్నాడు? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? అనుభవించాల్సిన తత్వాన్ని వదులుకుంటున్నారు. ఈరోజు ఏమన్నారు దీన్ని తీసుకెళ్ళి? మీరు పాపిలే, అది తప్పు. భ్రష్టులు అంటే వినని వాళ్ళు లేదా జ్యేష్ఠత్వాన్ని కూలిపోయిన వాడు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? ప్రథమవాడు లేదా అనుభవించాల్సిన వాడు. దాన్ని ఏమేసుకుంటున్నాడు? తిండి కొరకు, అంటే ఈ భూ సంబంధమైన విషయాల కొరకు, భూ సంబంధమైన కష్టాల కొరకు, భూ సంబంధమైన సంగతుల కొరకు బాధపడిపోయి ఏమవుతున్నారు? పర్లేదు, నాకు దేవుడు అవసరంలే, నేను ఇవన్నీ ముందు సంపాదించుకుంటా అనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎవరో భ్రష్టులు. రేపొద్దున ఏమి సంపాదించుకోరు, పైన కేవలం ఉంటారు నామమాత్రానికి. ఎక్కడ? వాళ్ళు నరకంలో ఉండరు, పరలోకంలోనే ఉంటారు.